వెల్కమ్ టు చిన్నీస్ రెసిపీస్. ఈ చల్లచల్లని క్లైమేట్‌లో వేడి వేడి మిరియాల చారు చేసుకుంటే చాలా బావుంటుందండి. మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక టమాటోని కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మెత్తగా చేసుకోకూడదు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 4 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే 3 సరిపోతాయి. 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నె వేడైన తర్వాత నూనె వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, టమాటో, కరివేపాకు, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్‌ని వేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు, పౌడర్ కొంచెం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మనం ముందుగా తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. తరువాత మనకి పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఇలా మూత పక్కగా పెట్టుకొని 1 మినిట్ సిమ్‌లో ఉంచుకుంటే ఇలా బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవడమేనండి. చూసారు కదండీ! ఈజీగా, సింపుల్‌గా వేడి వేడి మిరియాల చారు చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ క్లైమేట్‌లో అందరికీ కోల్డ్ అనిపిస్తుంది గదండీ! ఇలా చేసుకొని చూస్తే మీకు కూడా నచ్చుతుంది.